హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ పారామెడికల్ బోర్డుకు సంబంధించిన నర్సింగ్ సంబంధించిన చేసి ఉండొచ్చు, లేదంటే ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఫీమేల్స్ వీళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రెన్యువల్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మన టాపిక్. రైట్, అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. ఇదిగోండి, ఇదే సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ని ఇప్పుడు మనం రెన్యువల్ చేయబోతున్నాము. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే కాలం ఉంది కదా, సో దీని మీద మీరు కర్సర్ పెడితే కనుక ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ రెన్యువల్ కనబడుతుంది. రైట్, మీరు ఇక్కడ నుంచి న్యూ కూడా క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. మనకు రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి రెన్యువల్ మీదనే క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుంది. అయితే దీనికంటే మనం రెన్యువల్ చేసుకునే ముందు ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అండ్ చదువుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ చూడండి, పేమెంట్కి సంబంధించిన ఫస్ట్, వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండ్, ఫీజ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 month and 30 days. ఆఫ్టర్ దట్ వన్ హ్యాస్ టు పే అగైన్ అండ్ బుక్ ద స్లాట్. ఓకేనా ఫ్రెండ్స్? 30 days వరకే మాత్రమే ఉంటుందట. అండ్ ఫీజు కూడా రిఫండ్ రాదంట. ఒకవేళ 30 days దాటితే మళ్ళీ అమౌంట్ కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే, ద సర్టిఫికేట్స్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 5 years అనమాట. మనం ఒకసారి రెన్యువల్ చేసుకుంటే 5 yearsకి ఒకసారి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ డేట్ అయిపోతేనే రెన్యువల్కి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటంటే, ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్తో పాటుగా ఒక సెట్ ఆఫ్ ఫోటో కాపీ జిరాక్స్ సెట్ కూడా మనము వెరిఫికేషన్కి అంటే స్లాట్ బుక్ చేసుకుంటాం ఆ టైంకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తున్నారు. ఓకేనా? సో తర్వాత ఎగ్జిస్టింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంక్లోజ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ రెన్యువల్. ఓకేనా? మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకున్నామో ఫస్ట్ టైం, ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి అంటున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుసు మనకు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తెలుసు. తర్వాత ఏంటి, పారామెడికల్ కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుంది. ఓకేనా? తర్వాత మార్క్స్ మెమో ఆఫ్ పారామెడికల్ కోర్స్ మీ దగ్గర ఉంటుంది. 2 photos అండ్ లాస్ట్కి ఆధార్ కార్డ్. సో ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు క్యారీ చేయాలి. ప్రతిదీ కూడా ఒరిజినల్ సెట్తో పాటుగా ఒక జిరాక్స్ సెట్తో పాటు. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం ఏ విధంగా రెన్యువల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం రండి. ఇదిగోండి, ఈ పేజ్కి అయితే వచ్చేసినాం కదా ఫ్రెండ్స్. సో ఈ పేజ్కి అయితే వచ్చేసినాక ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, మీరు ఏదైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందులో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. దానిలో మాత్రమే చూసుకొని ఇక్కడ ఎంట్రీ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. నేను ఎంట్రీ చేస్తున్నాను చూడండి, హాల్ టికెట్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ జాగ్రత్తగా చూసుకోండి. సెర్చ్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అయినా కాదా చూసుకోండి. రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, అప్లికేషన్ నెంబర్ కానీ, మీ పేరు కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ చూసుకోండి. ఓకే, సో లాస్ట్కి ప్రొసీడ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి ఒకసారి రైట్ సైడ్కి. రైట్, నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను, మీరు కూడా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఎటువంటి డీటెయిల్స్ మనం ఫిల్ చేయడానికి అయితే ఆప్షన్ లేదు. ముందు వస్తుందా లేదా చెప్పలేము. వస్తానైతే ఖచ్చితంగా అడిగినటువంటి డీటెయిల్స్ వాళ్ళు ఫిల్ చేయాలి. రైట్, ప్రజెంట్ అయితే ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడానికి లేదు. మీరు ఇక్కడ పెట్టినా కూడా మీరు ఇదిగోండి, ఇట్లా రెడ్ కలర్ రౌండ్గా వస్తుంది చూడండి. మీరు క్లిక్ చేయడానికి కూడా ఏం లేదు, ఎంట్రీ చేయడానికి కూడా ఏం లేదు. డైరెక్ట్ మనకి ఇక్కడ పేమెంట్ కనబడుతుంది. పేమెంట్ చెక్ చేసేసుకొని మీరు ఏంటంటే డైరెక్ట్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసాడే. రైట్, అర్థమైందండి? సో పేమెంట్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని పేమెంట్ చెక్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. అయితే మీరు పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా అండ్ పేమెంట్ యూపీఐ ద్వారా కూడా మీరు కట్టుకోవచ్చు. రైట్, అయితే ఇక్కడ బిల్లింగ్ డీటెయిల్స్ కూడా మీ ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మీదే ఇచ్చుకోవాలి. ఓకే, సో ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళైతే ఖచ్చితంగా ఆ కస్టమర్ది మాత్రమే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. రైట్, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనం పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి ఇది వస్తలేదు అని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దండి. పేజ్ సక్సెస్ఫుల్ అయ్యిందా, పేమెంట్ కాలేదా అనేదాకా దాన్ని ఎటువంటి ముట్టద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు స్లాట్ డేట్ అండ్ టైం అని ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకు రెన్యువల్ చేసుకునే పద్ధతి అండ్ ఏమేం కావాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో వచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి రెగ్యులర్గా మనల్ని ఫాలో కండి. అండ్ ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి, ఎన్ని వీడియోస్ ఉంటాయి, ఎట్లాంటి వీడియోస్ మనం చేస్తుంటాం అనేది మీకు అర్థమవుతుంది. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.